బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేస్తలేవని. నేను అడుగుతున్న బండి సంజయ్ని, ఇవాళ కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావును పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి. 10 నెలలు అయింది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈరోజు ప్రభాకర్ రావు శ్రవణ్ రావును తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి, చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి. కాబట్టే ఢిల్లీకి వచ్చి చీకట్ల మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును ఇవాళ శ్రవణ్ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు. నేను అడుగుతున్న బండి సంజయ్ని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా, ఎప్పటి లోపల ప్రభాకర్ రావును తెస్తావు, ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు, వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు. కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేస్తామా లేదా మేము చెప్తాం. మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది. మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేము కేసు కట్టంగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది. నేను అడుగుతున్న బండి సంజయ్ని, ఈడీ కూడా నీ కిందనే వస్తుంది. ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఈడీలు ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు. గొర్రెల స్కీమ్లో బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పుండ్రి. విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పుర్రి. మేమేమో కేసులు కట్టాలి, మీరు ఆ కాగితాలు సంకలు పెట్టి తీసుకెళ్ళి చీకట్ల ఢిల్లీకి పిలుచుకొని మీరు వాళ్ళతోని గూడుపుటాన్ని చేసి టెలిఫోన్ ట్యాపింగ్ ఏమో పార్లమెంట్ ఎన్నికలల్లో లెక్కలు సెట్ చేసుకురు. పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ వాళ్ళు అనామకులను పెట్టి డిపాజిట్లు జప్తు చేయించుకొని మీకు 8 ఎంపీలు ఇచ్చారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అదేవిధంగా గొర్రెల స్కీమ్ని అడ్డం పెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పెట్టకుండా మీరిద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఇదేనా అని నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని. ఇట్లనేనా మీరు కాపాడేది బీఆర్ఎస్ వాళ్ళని? మీరు చేస్తున్న పని ప్రజల అమాయకులు అనుకుంటురా, ఎవరికి అర్థమైతలేదా అనుకుంటురా అని నేను అడుగుతున్నా.